శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయమే, మంగళవారం, శుభ మంగళవారం. అలాగే ఈరోజు తిథి చతుర్దశి తిథి, నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఉత్తరా నక్షత్రం అంటే 1వ పాదం వరకు చంద్రుడు ఏకదశమ స్థానంలో ఉంటారు. తర్వాత ద్వాదశ స్థానానికి చంద్రుడు వెళ్తాడు. ద్వాదశ స్థానంలో చంద్రుడు వెళ్ళినప్పుడు అత్యంత జాగ్రత్తగా అనేక విషయాల్లో ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు, శత్రువుల దగ్గర మాట్లాడేటప్పుడు కానీ, ధనం ఇచ్చిన వాళ్ళు మనకు ఇవ్వకపోతే వాళ్ళని ఎక్కువగా ఇబ్బందులు కలిగించుకోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే కొట్లాట్లు, ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు కూడా రావడానికి అవకాశం ఉన్నది. అందువల్ల ఇక్కడ ఏం ప్రభావాలు ఎక్కువగా ఉండేది ఎందువల్ల అంటే, ఒక ఇంట్లో దాదాపుగా సూర్యగ్రహం, బుధగ్రహం, కేతుగ్రహం, చంద్రగ్రహం 4 గ్రహాలు వ్యయస్థానానికి వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరమైన సన్నివేశాలని ఎదుర్కోవాలి. రెండవది ఏమంటే, చంద్రుడి యొక్క బలం పూర్తిగా చతుర్దశి తిథికి తగ్గిపోతుంది. ఎప్పుడు చంద్రుడి యొక్క బలం తగ్గిపోతుందో మనిషి యొక్క ప్రభావాలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది, మనసులో గందరగోళం ఉంటుంది, కొంచెం అదుపు తప్పేదానికి కూడా అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం, ఎదుటి వాళ్ళకి సంతకాలు పెట్టిచ్చేయడం, ఏదైనా వాగ్దానం ఇచ్చిన దానికి అడిగిన వాళ్ళకి ఇచ్చేయడం అన్నది కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా కుటుంబంలో కూడా చిన్నపాటి కలహాలు ఏర్పడడం, తల్లికి కొడుక్కి మధ్య, అలాగే అత్తగారికి కోడల మధ్య ఏదో ఒక రూపంలో ఇబ్బందులు వచ్చిన తర్వాత అది తారాస్థాయికి వెళ్ళి కుటుంబంలో గొడవలు అనేది కూడా ప్రారంభమవుతుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా మనము దైవారాధన పూజల్లో లక్ష్మీ నరసింహస్వామిని గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిత్య పూజలు కూడా చేసుకోవాలి. ఈరోజు ఒక ప్రత్యేకమైన కాలంలో నడుస్తున్నాం మనం. అందువల్ల మిగతా గ్రహాల యొక్క ప్రభావంలో గురువు యొక్క చూపు ఈ 4 గ్రహాలపైన, చతుర్థ కూటమి గ్రహాలపైన పడడం వల్ల ఈ చిత్తా నక్షత్రం వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు తగ్గుతుంది. మానసికంగా వాళ్ళకు ప్రభావాలు తగ్గుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా వాళ్ళ పనుల్లో వాళ్ళు చేసుకొని వెళ్ళడం, అనేక విషయాలకు కొద్దిగా విషయాల్లో కలిసి రావడం, మనస్సు ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే రాహు నక్షత్రం కలిగిన స్వాతి నక్షత్రం వాళ్ళకి కొన్ని అశుభ వార్తలు అందుతాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యంలో మానసికంగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి చింతించే అవకాశం ఉంటుంది. ఇలాంటిదన్నీ కొన్ని సన్నివేశాలు కలిగి ఉంటారు. విశాఖ నక్షత్రం కూడా పూర్తిగా కొంచెం మానసిక ఒత్తిడితో ఉంటారు. పనులు జరగకుండా ఇబ్బందుల్లో ఉంటారు. అందువల్ల ఎక్కువగా శ్రమించి కొన్ని పనులు చేసుకునే దానికి కూడా అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్పబడుతూ ఉన్నాయి. అలాగే పంచమ రాశిలో శని భగవానుడు స్థిరమై ఉండి ఆయన యొక్క చూపు కుటుంబ స్థానం పైన వీక్షించడం, అలాగే మనకు కొద్దిగా ధన విషయంలో లోపాలు ఏర్పడడం, ఆ ధనాన్ని సరైన పద్ధతిలో మనం ఎదుటి వాళ్ళకు డబ్బులు తీర్చుకోలేక పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని విమర్శించడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల ఈరోజు ధనం కానీ, పనుల యందు కానీ, కుటుంబంలో కానీ, ప్రేమికులు వాళ్ళ ప్రేమ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఐటీ రంగంలో ఉన్నవారు ప్రత్యేకంగా ఇంకా చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎక్కువగా శ్రమతో కూడిన పనులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కంపెనీ వాళ్ళ దగ్గర కొంచెం మానసిక ఒత్తిడితో ఒక సమాచారాన్ని మీరు అందుకుంటారు. దానివల్ల మనసులో కొంచెం బాధ కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఎటువంటి ఇబ్బందులు జరగదు.
ప్రశాంతంగా మీరు అడుగులు వేయండి. కానీ తొందరపాటు నిర్ణయం ద్వారా రిజైనింగ్ లెటర్ కానీ చేయకండి, ఉద్యోగాన్ని వదులుకోకండి. అందువల్ల జాగ్రత్త పడండి. గవర్నమెంట్తో ఉన్న వాళ్ళకి మనసులో గందరగోళం ఉంటుంది, చేసే చోట కూడా మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. అందువల్ల కొద్దిగా జాగ్రత్తతో అడుగులు వేస్తూ శ్రమతో కూడిన పనులు చేస్తారు, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు ఈరోజు. అలాగే ఉద్యోగ రీతిగా చాలా పనుల యందు అత్యంత జాగ్రత్తగా చేయాలి. ఇటు రాజకీయ రంగంలో ఉన్నవారు కానీ ప్రజలు కానీ ఎక్కువ స్పందన అనేది మీ పైన ఒత్తిడి కలగడం వల్ల కొంచెం మానసికంగా ఇబ్బందులు పడతారు. అలాగే విద్యార్థులకి ప్రత్యేకించి చదువు విద్య విషయంలో చాలా శ్రద్ధ పెట్టాలి. అనేకంగా వచ్చిన సూచనలను కూడా చాలా జాగ్రత్త తీసుకొని అడుగులు వేయడానికి ప్రయత్నించండి. పరీక్షల యందు కానీ విద్య యందు కానీ కొంచెం ఆటంకాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రత్యేకించి స్త్రీలకి ఈరోజు చాలా మానసికంగా ఇబ్బందులు, మనసులో ఉన్న ఇబ్బందులని గందరగోళంగా ఉంటుంది. ఏదో అధైర్యపడుతూ ఉంటారు, ఏదో మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది కలిగించినట్లు మీకు కనబడుతుంది. అందువల్ల ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని దైవారాధన పూజలు చేసుకోండి. శక్తిగా అమ్మవారిని కొలువండి. మీ ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, వ్యాపార రంగం అభివృద్ధి చెందుతుంది, కుటుంబ కలహాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ వృత్తిపరమైన విషయాల్లో బాగుంటుంది. ఈరోజు ప్రత్యేకంగా తులారాశి వారికి గ్రహాల రీతిగా చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల చాలా ఆచిచూసి అడుగులు వేయడానికి ప్రయత్నించండి. అమావాస్యక ముందర చంద్రబలం కోల్పోయినప్పుడు ద్వాదశ స్థానానికి వచ్చినప్పుడు ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారంలో కానీ ఆశించినంత ఫలితాలు పూర్తిగా ఉండవు. సరైన సమయంలో సమాజంలో గొప్ప వ్యక్తులని కలుసుకోవడం, వాళ్ళ సలహాలు తీసుకోవడం కూడా మంచిది. నిజాలు మాట్లాడినా కూడా మానసిక ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళ స్నేహితులు మనం సంపాదించుకోగలుగుతారు. గతం కంటే ఈవేళ మీరు స్నేహితులు పరిచయాలు సరైన సమయంలో ఉపయోగపడతారు. కొన్ని ప్రయత్నాలు ఆలోచించి ఆర్థికపరమైన లాభాల విషయంలో చాలా జాగ్రత్తగా చేయాలి. ఒకవేళ మీరు మోసగించబడ్డారు, చివరి నిమిషంలో ఆందోళన చెందుతారు. ఈవేళ మీరు అన్ని విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే షేర్ మార్కెట్లో కానీ ఒడిదొడుకులు ఉంటాయి. డబ్బుల పరమైన విషయాల్లో నిలకడగా పెట్టుకోండి. ఇబ్బందులు కలిగితే మానసిక ఒత్తిడి అనేది కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార విషయం కానీ ఆస్తి సలహాలు కానీ ఆస్తికి సంబంధించిన విషయాలు కానీ ఈరోజు నిషిద్ధంగా ఉంటుంది. దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టకుండా ఉండడం మంచిది. అలాగే ఉపయోగకరమైన కొన్ని వస్తువులు కొనుక్కోవాలి అనుకున్న వారికి కూడా ఈరోజు నిషేధం ఉన్నది. ఎటువంటి వస్తువులు కానీ కొనకండి. వాహనాలు అస్సలు కొనకండి. దయ ఉంచి వాహనాలు ఈ రోజుటికి రేపటికి బుధవారం అమావాస్య దాటే వరకు వాహనాల విషయాల్లో కానీ ఈ అగ్రిమెంట్ విషయాల్లో కానీ కొన్ని విషయాల్లో శుభ కార్యక్రమాలు కూడా సరే ఈరోజు చాలా బాగాలేదు. అందువల్ల భాద్రపద మాసంలో చివరి అమావాస్య గడియలు ఈ అమావాస్య పితృదేవతలకి ఆశీర్వాదం కలిగించే అమావాస్యగా ఉంటుంది. అందువల్ల ముందు రోజు చతుర్దశిగా ఉండడం వల్ల కొంచెం కష్టమైన ఓర్పైన అవసరం. కొన్ని మంది జిత్తులతో మనల్ని అడ్డగించి అధిగమించాలని పోటీదారులు ఎక్కువ అవకాశం ఉండబడును. కష్టపడి పనిచేసి ఖచ్చితంగా విజయాన్ని మనం ఎదురు చూడాలి. లావాదేవీల విషయంలో చాలా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అవకాశాలను ఉపయోగించుకోవాలి.